హాయ్ అండి. ఇప్పుడు క్యాబేజీ టమాటా కర్రీ వండుకుందాము. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని పోపు వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని గంటతో ఒక్కసారి అలా కలబెట్టేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం, ఎందుకంటే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి కదా, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గినాక కొత్తిమీర వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కల్లుప్పు సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఒక్కసారి గంటతో కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అలా వచ్చిందండి. బాగా ఉడుకుతుంది కదా. చూసారా, దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని తీసుకున్నాక వేడివేడిగా క్యాబేజీ టమాటా కర్రీ అయిపోయింది.